హాయ్ అండి. అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చాను. సండే రోజు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ నుండి ఆఫ్టర్నూన్ లంచ్ వరకు మేమేం చేసామో, ఏం స్పెషల్స్ ప్రిపేర్ చేసామో చూసేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. మార్నింగ్ 8 o'clock అలా అవుతుంది. చూసారా బయట ఎంత ప్లెజెంట్గా ఉందో. ఇడ్లీ పెట్టేశాను, అది కుక్ అవుతుంది. ఇంకా చట్నీస్ ప్రిపేర్ చేయమన్నారు. పల్లీ చట్నీ ఆల్రెడీ చేసేసాను. ఇంకా మీకోసం వెరైటీ చట్నీ ఒకటి చూపిస్తాను. చాలా తొందరగా అయిపోతుంది. టమాటాస్ ఉంటే చాలన్నమాట. 3-4 టమాటాలను కట్ చేసుకొని మిక్సీ జార్లో వేసి అందులో రుచికి సరిపడా సాల్టు, కారము, వెల్లుల్లి రెబ్బలు వేసి గ్రైండ్ చేసుకోవాలి. తాలింపుగా కొంచెం ఆయిల్ వేసి 1/2 స్పూన్ ఆవాలు, కొంచెం ఇంగువ, కరివేపాకు వేసి అది కొంచెం వేగిన తర్వాత ఈ గ్రైండ్ చేసిన ఈ టమాటా పేస్ట్ వేసి 2 నిమిషాలు ఉడకనివ్వాలి. అంతే. చూసారా ఎంత ఈజీగా అయిపోతుందో. ఇది ఇడ్లీ అనే కాదు, మైసూర్ బోండాలకి మంచి కాంబినేషన్ అన్నమాట. ఇప్పటి వరకు ట్రై చేయకపోతే ఒకసారి ట్రై చేసేయండి. మరి చేప ముక్కలు వీటికేమో మ్యారినేట్ చేస్తాము ఫ్రై చేయడానికి. మా చెల్లి కట్ చేస్తుంది ఆనియన్స్. మా అమ్మ వాళ్ళ కిచెన్ చూసారా ఫ్రెండ్స్. అమ్మా ఇటు చూడమ్మా, హాయ్ చెప్పు మన సబ్స్క్రైబర్స్కి. అయ్యో జాగ్రత్త, అది చెయ్యితో ఇలా చెప్పచ్చమ్మా. ఓకే, ఆ కుండ చూపించు. ఇది 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 ఓపెన్ చేసి చూపించు. చూసారా ఫ్రెండ్స్. ఇవి పండుగప్ప చేపలు అన్నమాట. ఆల్రెడీ పసుపు సాల్ట్ కలిపేసి ఉంచాను. ఇందులో కారము, ఆయిలు, ఫిష్ మసాలా, 1 స్పూన్ ఆయిల్ వేసి బాగా కలిపి పక్కన పెట్టుకున్నాను. ఇంకా మటను కర్రీకి ప్రిపరేషన్ కోసం మసాలా రెడీ చేసుకుంటున్నాను. అల్లం, వెల్లుల్లి, జీలకర్ర, ధనియాలు, 1 స్టార్ అనాస్, ఎండు కొబ్బరి, గసగసాలు, మొగ్గ, చెక్క, ఇలాచి, 1/2 ఆనియన్ ముక్కలు వేసి మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఒకవైపు ఏమో ఫ్రైడ్ ఆనియన్స్ చేస్తున్నాను, ఇంకోవైపు ఏమో మటన్ మామూలుగా కుక్కర్లో ఫస్ట్ కుక్ చేసేసుకుంటున్నాను అనమాట. ఫ్రైడ్ ఆనియన్స్ రెడీ చేసేసాను. ఇంకా కర్రీ చేయడం స్టార్ట్ చేశాను. ముందు ఆయిల్ వేసుకొని పచ్చిమిర్చి, ఆనియన్స్ ముక్కలు వేసి ఫ్రై చేసుకొని ఉడికించిన మటన్ని వేసి ఒక 2 నిమిషాలు బాగా ఫ్రై చేయాలి హై ఫ్లేమ్లోనే. రెడీ చేసుకున్న మసాలాను వేసి బాగా పచ్చి వాసన పోయి ఆయిల్ పైకి తేలే వరకు బాగా వేపుకోవాలి. తర్వాత పసుపు, కారం సరిపడా వేసుకొని కలుపుకోవాలి. సాల్ట్ చూసుకొని వేయాలి. ఇంకా గ్రేవీకి సరిపడా వాటర్ వేసుకొని కుక్ చేసుకోవాలి. ఒక పక్క కర్రీ పెట్టేసాను, అది కుక్ అవుతుంది. ఇంకోవైపు ఒక కడాయిలో ఆయిల్ 3-4 స్పూన్స్ వేసుకొని పచ్చి రొయ్యలను ఫస్ట్ ఫ్రై చేసుకోవాలి. ఇవి 1 kg రొయ్యలు దమ్ బిర్యానీ కోసం అన్నమాట. మటన్ కర్రీ 5 నిమిషాలు కుక్ అయిన తర్వాత టమాటా, జీడిపప్పు కలిపి గ్రైండ్ చేసుకున్న పేస్ట్ వేస్తున్నాను. ఇంకా కొత్తిమీరను వేసేసి ఇంకొక 5 నిమిషాలు సిమ్లోనే కుక్ చేసుకుంటే మటన్ కర్రీ రెడీ అవుతుంది. ఆల్రెడీ మటన్ని కుక్కర్లోనే ఫస్ట్ ఉడకబెట్టేసుకున్నాం కాబట్టి అంత టైం పట్టదనమాట కర్రీ ప్రిపరేషన్కి. రొయ్యల దమ్ బిర్యానీకి అంతా రెడీ చేసుకున్నాను. గ్రేవీ కుక్ అవుతుంది కదా, ఇంకోవైపు రైస్ని కుక్ చేయడానికి వాటర్ అంతా మసాలాలు వేసి బాయిల్ చేస్తున్నాను. బాయిల్ అయిన వాటర్లో రైస్ వేసి 80% కుక్ చేసిన తర్వాత రొయ్యల కర్రీ, ఈ రైస్ ఒకదాని మీద ఒకటి లేయర్స్లా వేసుకొని మూత పెట్టి సిమ్లో 10 నిమిషాలు దమ్కిచ్చేసాను. వండిన రైస్లో 3/4 రైస్ ఏమో రొయ్యల దమ్ బిర్యానీకి వాడానా, ఇంకొక 1/4 ఏమో మటన్ దమ్ బిర్యానీ చేసేసాను. ఫస్ట్ రైస్ అనేది ప్రిపేర్ చేసుకుంటే ఎన్ని రకాల బిర్యానీలైనా చేసేసుకోవచ్చు. చూసారా, మటన్ కర్రీ కూడా రెడీ అయిపోయింది. ఇంకోవైపు ఇలాగా చేపలు ఫ్రై చేసేసాను. ఇదేమో రొయ్యల బిర్యానీ ఫ్రెండ్స్, ఇదేమో మటన్ బిర్యానీ ఫ్రెండ్స్. నువ్వు నోరు మూసుకో. ఇది మటన్ కర్రీ, గ్రేవీ వచ్చిందన్నమాట మటన్ కర్రీ.
ఇదేమో ఫిష్ ఫ్రై, ఇదేమో పెరుగు రైతా. ఇదిగోండి ఆనియన్స్. చూసారా ఫ్రెండ్స్, మా అమ్మ వాళ్ళ ఇంట్లో నేను చేసిన స్పెషల్స్ నచ్చాయా? నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, అలాగే నా వీడియోని లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. మరో కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్. ఎవరు తెచ్చారు మాహి? డాడీ.